ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 5వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఒకవైపు టన్నెల్లో పేరుకుపోయిన బురద, మరోవైపు ఉబికి వస్తున్న నీటి ఊటతో సహాయక చర్యలు ముందుకు కదలలేదని అధికారులు చెబుతున్నారు. 13.6 కిలోమీటర్ల వద్ద ఉన్న మట్టి దిబ్బలను తొలగించిన మరో 50 మీటర్ల మేర మట్టి దిబ్బలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ టన్నెల్లో కూలిన మట్టిని తరలించే ప్రయత్నం చేస్తే పెను ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టన్నెల్ కూలే ప్రమాదం ఉందని, సెగ్మెంట్ బ్లాకులకు పగుళ్లు ఏర్పడ్డాయని నిపుణులు అంటున్నారు. తెలంగాణలో రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి 56 మంది పోటీలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 3,41,313 మంది ఉండగా అందులో పురుషులు 2,18,060 మంది ఉండగా మహిళలు 1,23,250 మంది ఉన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ల స్థానం నుంచి 15 మంది బరిలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ డివిజన్లో గురువారం జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సబ్ డివిజన్ పరిధిలోని నర్సాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో మొత్తం 26,812 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహించేందుకు 180 మంది సిబ్బందిని నియమించారు. రేపు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కృష్ణా జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గుడివాడ ఆర్టీఓ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు. గుడివాడ డివిజన్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది ఎన్నికల సామాగ్రిని ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్లారు. ఆర్టీఓ బాలసుబ్రహ్మణ్యం, అడిషనల్ ఎస్పీ వివి నాయుడు, గుడివాడ డీఎస్పీ ధీరజ్ మినియల్, డివిజన్లోని పలువురు ఎస్ఐలు, సిఐలు సిబ్బంది పర్యవేక్షించారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని తీసుకువెళ్లే బస్సులకు ఎస్కార్ట్గా పోలీసులు వెళ్లారు. ఖమ్మం జిల్లా బైరాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కొంతమంది ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నేడు రేవంత్ రెడ్డి అనే క్యాప్షన్తో గండగలపాడులో కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఎన్నికల కోడ్ అమలు చేయడంలో వైరా మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని ప్రజలు, పలువురు నాయకులు ఫైర్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రం హోమ్కు సంబంధించి ప్రభుత్వం సర్వే ప్రారంభించింది. ప్రతి ఇంట్లో 18 నుంచి 50 ఏళ్లలోపు మధ్య వయస్సున్న వారి వివరాల్ని ప్రభుత్వ యంత్రాంగం సేకరిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో సర్వే నిర్వహిస్తున్నారు. నిర్దేశిత ఏజ్ గ్రూప్లో ఉన్న వారి టెక్నికల్ స్కిల్స్, విద్యార్హతలు, ప్రస్తుతం చేస్తున్న పనికి సంబంధించిన వివరాలను నమోదు చేస్తున్నారు. వచ్చే నెల 10 వరకు ఈ సర్వే కొనసాగనుంది. ప్రధాని మోదీకి పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. దాదాపు గంట సేపు వివిధ అంశాలపై చర్చించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలపై ప్రధానికి వివరించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీకి సహకరించాలని ప్రధానిని కోరారు. ఇక బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై ప్రధానికి వివరించినట్లుగా తెలుస్తోంది. విభజన హామీలు, పెండింగ్ నిధులపై కూడా ప్రధానితో సీఎం చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ 36 సార్లు ఢిల్లీకి పోయినా ₹3 తెచ్చింది లేదన్నారు. ఎస్ఎల్బీసీ సొంతం కూలి 8 మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగి తేలామంటూ మండిపడ్డారు. 3 నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్నామని కార్మికులు వాపోతుంటే ఎన్నికల ప్రచారం ముగించుకుని నిమ్మలంగా మళ్లీ హస్తిన బాట పట్టామంటూ రేవంత్పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. లబ్ధిని వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతకుముందు పోలీసులు 2వ రోజు కస్టడీలోకి వంశీని తీసుకున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి నేరుగా వైద్య పరీక్షలకు తరలించారు. వంశీతో పాటు మరో 2 నిందితులను సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శివారం సమీపంలో పెద్ద పులి తీవ్ర కలకలం రేపుతోంది. పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో పాత ముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. ప్రజలెవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. సొంత గ్రామం ఖమ్మం జిల్లా స్నానాల లక్ష్మీపురంలో పురాతన శివాలయంలో సతీ సమేతంగా భట్టి విక్రమార్క పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ సర్వేశ్వరుని వేడుకున్నట్లు తెలిపారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్లను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు.
మహాశివరాత్రి వేళ రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు జారీ చేశారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, కీసర, రామలింగేశ్వర స్వామి, ఏడుపాయల వనదుర్గ, రామప్ప, 1000 స్తంభాల గుడి, భద్రకాళి ఆలయాల్లో ఏర్పాట్లపై ఆరా తీశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శివరాత్రి శుభాకాంక్షలు చెప్పారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ఉత్తమ్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంకుమతో స్వాగతం పలికారు. జాతరకు ₹1 కోటి మంజూరు చేసినట్లు తెలిపారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గాదేవిని మంత్రి దామోదర రాజనరసింహ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేశారు. ఏడుపాయల జాతర కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం 2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గుడిలో ఆగిపోయిన అభివృద్ధి పనులను పునరుద్ధరించాలన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జగిత్యాల జిల్లాలోని వెల్గటూరులో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోలాహలం కనిపిస్తోంది. గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం మహాశివుడిని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. గోపాలపట్నంలోని పార్వతీ సహిత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం, నరవలో వెలిసిన స్వయంభూ ఉమా సహిత నాగలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. నల్గొండ జిల్లాలోని వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇంతకుముందు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లా మహానందిలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పండుగ వేళ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటిలో శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం బనగానపల్లి ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లా గురజాల్లోని దైత అమరలింగేశ్వర స్వామిని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గత ప్రభుత్వం ఈ ఆలయానికి నిధులు కూడా కేటాయించలేదని ఎరపతినేని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం శివుని దర్శించుకుంటున్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లా ముథోల్లో స్వయంభూ పశుపతినాథ్ ఆలయంలో గ్రామస్తులు విశేష పూజలు చేశారు. ఏటా శివరాత్రికి 7 రోజుల ముందు అఖండ హరినామ సప్త కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే నేడు శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించే ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. 2007లో గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని చదును చేస్తుండగా శివలింగాలు బయటపడ్డాయి. ఇకప్పటి నుంచి అక్కడ ఆలయం కట్టి రోజు పూజలు చేస్తున్నారు. శివరాత్రి రోజున పెద్ద పండుగగా నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా సికింద్రాబాద్ న్యూ బోయిన్పల్లిలోని 500 సంవత్సరాల చరిత్ర కలిగిన బోళా శంకర ఆలయంలో స్వామివారికి అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బోయిన్పల్లిలోని అతి పురాతనమైన శివాలయానికి వేలాది మంది భక్తులు తరలివస్తారని ఆలయ ధర్మకర్త రాధాకృష్ణ తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధనలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
హనుమకొండలోని 1000 స్తంభాల ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రుద్రేశ్వరుని ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దర్శించుకున్నారు. అలాగే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ మహాశివరాత్రి పర్వదినాన భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని వీరభద్రుడి దర్శనం చేసుకుంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం ధారపాలెం శ్రీ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు ఆలయంలో దీపాలు వెలిగించారు. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగాయి. పాలనా రంగంలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన బొమ్మల్ని పథకాలపై ముద్రించేందుకు రెడీ అయ్యారు. డొనాల్డ్ ట్రంప్ బొమ్మతో $250 నోటు విడుదల చేయాలని అమెరికా డిసైడ్ అయింది. ట్రంప్ పేరిట $250 నోట్ల ముద్రణకి చట్టం చేసేందుకు ప్రతినిధుల సభ సభ్యుడు జో విల్సన్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని జో విల్సన్ ప్రకటించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులపై ఆక్రమణదారులు దాడి చేశారు. 1029 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో చలపతి అనే వ్యక్తి అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నాడని రెవెన్యూ అధికారులు గుర్తించారు. అయితే అక్రమ నిర్మాణాలను కూల్చడానికి వచ్చిన రెవెన్యూ అధికారులపై చలపతి మరికొంతమంది దాడి చేశారు. దీంతో ఆక్రమణదారులపై విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేషాద్రిరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ చంపపేటలో శ్రీ సిద్ధి వినాయక్ డెవలపర్స్ వారి మెగా బ్రోచర్ లాంచింగ్ ఈవెంట్లో హీరోయిన్ హెబా పటేల్ సందడి చేశారు. మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, శ్రీ సిద్ధి వినాయక్ డెవలపర్స్ ఎంపీ బాలకృష్ణ రెడ్డితో కలిసి హెబా పటేల్ బ్రోచర్ను ఆవిష్కరించారు. షాద్ నగర్, స్టార్ సిటీ 2, స్వర్ణగిరి టౌన్షిప్లో అన్ని వసతులతో హెచ్ఎండిఏ వెంచర్ రూపుదిద్దుకుంటున్నట్లు ఎంపీ బాలకృష్ణ రెడ్డి తెలిపారు. హైవేకు సమీపంలో ప్రతిష్టాత్మకంగా ఈ 2 మెగా వెంచర్లకు సంబంధించి బ్రోచర్ లాంచ్ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మరో హీరోయిన్ కామ్నా జట్మలాని సైతం పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి 5 యువకులు మృతి చెందారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో 5 యువకులు నీటిలో మునిగిపోయారు. ఆ క్రమంలో ఒకరికొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆ 5 గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. అగ్రికల్చర్ స్టూడెంట్ రేష్మిత హాస్టల్ గదిలో ఉరివేసుకుంది. రేష్మిత బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఘటనపై అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది. యూనివర్సిటీలో కొంతకాలంగా ర్యాంకింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.